బిగ్ బాస్ బజ్‌లో మన శివాజీ గారిని చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది. అంటే బిగ్ బాస్ ప్లాట్‌ఫార్మ్ మీద చాలా రోజుల తర్వాత శివాజీ గారినైతే చూడటం జరిగింది. శివాజీ గారు బజ్ హోస్టర్‌గా అయితే మనకిక్కడ కనపడ్డారు. శివాజీ గారు శశివర్మని అడగగా అంటే మీరు హౌస్‌లోకి ఎంట్రీ అయ్యేటప్పుడే నాగార్జున సార్ గారితో ఒక మాటన్నారు. నేను తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో గుర్తుండిపోయే అమ్మాయిని అవుతానని చెప్పేసి అనడం మీరు ఎంతవరకు దీంట్లో సఫలమయ్యారు? ఎందుకు ఇంత తొందరగా బయటికి వచ్చేసారు? అని చెప్పి కొన్ని క్వెషన్స్ అయితే అడగడం జరిగింది. ఆహ్, గుడ్డు గురించి ఇంత ఆలోచించిన దానివి నీ గేమ్ గురించి ఎందుకు ఇంత ఆలోచించలేకపోయావు? హౌస్‌లో ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ ఎందుకు అయ్యావు అని అడగ్గా అంటే నేను ఎఫెక్ట్ పెట్టాను. నా ఎఫెక్ట్ చూపించలేదేమో, కనపడలేదేమో నాకు గూడా ఐడియా లేదు. నేను బయటికెళ్ళి చూసుకోవాలి. అంటే నా శివాజీ గారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం అయితే కరెక్ట్‌గా అయితే రాలేదు ఆమె దగ్గర నుంచి. మీరు ఎఫెక్ట్ పెట్టలేదు, డాన్స్ చేయలేదు, తర్వాత ఎంటర్‌టైన్ గూడా అక్కడ ఫుటేజ్ గూడా మీ నుంచి ఎటువంటి ఫుటేజ్ గూడా రాలేదు అని చెప్పడము. తరువాత గుడ్డు దొంగతనం విషయంలో సంజన గారిని సిగ్గు లేదా అని చెప్పి అనడము చాలా ఎఫెక్ట్ అయింది మీకు అని చెప్పి కూడా శివాజీ గారు అనడము. స్రష్టి గారు దానికి సమాధానంగా నేను చెప్పింది సిగ్గు లేదు అని చెప్పేసి చిన్న మాటే అది. ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు హౌస్‌లో జరిగాయి అని చెప్పారు. శివాజీ గారన్నారు, "ఇంకా పెద్ద మాటలు ఎవరు చెప్పారు?" అని చెప్పి అనగా ఫ్లోరా షేని గారు సంజన గారిని టార్గెట్ చేస్తూ ఇంకా వల్గర్ మాటలు చెప్పారు. దాని ముందు ఇది చాలా నా దృష్టిలో చాలా చిన్న వర్డ్ ఇది అని చెప్పడము. ఇయన్నీ ఈమెకి మైనస్ అయినట్టుగా శివాజీ గారు చెప్పుకొచ్చారు.